తమ్ముడా బాగున్నావా? బాగున్నాక్క. ఎంతసేపు వచ్చి? పొద్దున బస్కొచ్చిన తమ్ముడా. అవునా అక్క, ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉంటుందా? ఏం మంచుకుంటాను తమ్ముడా, గదే నాడు నొప్పి. అవునా అక్క, ఏది మీద పడుతుంటే అన్నీ బయట పడుతుంటే ఏం చేద్దాం తమ్ముడా, నడు నొప్పి వచ్చినప్పుడల్లా టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటాను. ఇక ఏం సంగతి అక్క? మరి చెప్పేసేకుంటే ఇంటికి వచ్చినావు? తమ్ముడా, నా బిడ్డ హైదరాబాద్ నుంచి వచ్చిన కాంచి ఒక్కనాడన్న ఇంటికి రాలే కదా, ఓ వారం రోజులు ఉంటుందని తీసుకుపోని వచ్చిన. చిన్న గొడవలు తీసుకుపోతాను నేను కద్దంట అక్క. దసరా పండుగ దగ్గరికి వస్తాను కదా, అప్పుడు తీసుకోపోకూడదా? ఇక దసరా పండుగకు అల్లు నుండి బిడ్డను తీసుకుపోతా కానీ ఒక వారం రోజులు తీసుకుపోతా తమ్ముడా. సరే అక్క, నీది కద్దంట. నీ అల్లుని ఇష్టం, నీ బిడ్డ ఇష్టం. అత్తమ్మ ఇప్పుడే ఎందుకులే వచ్చుడు, నేను కూడా నా జాబ్ ట్రయల్స్లోనే ఉన్నా కదా, మెల్లగా దసరా వరకు వస్తాంలే. సరే అల్లుడా, మీ ఇష్టం. నా బిడ్డ అడుగు అంటే ఒక్క మాట అడుగుతాను. అవునా, సర్లే అత్తమ్మ, నేను ఒకసారి అఖిలతో మాట్లాడతా. ఏంటకిలా, అసలు మీ అమ్మని ఎందుకు రమ్మన్నావు చెప్పు? ఇది ఇంటికి వచ్చి నిన్నేటో వారం రోజులు తీసుకోపోతా అంటుంది. అవును మరి, ఎన్ని రోజులని చెప్పేసి ఇంట్లో ఉండాలి, నేను మా ఇంటికి పోతా. ఏంటిది అసలు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు అసలు ఏమైందని చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోతా అంటున్నావు? అవును, నువ్వు జాబ్ తెచ్చుకునేంత వరకు నేను మా ఇంట్లోనే ఉంటా. జాబ్ వచ్చినాక చెప్పు, అటు నుండి హైదరాబాద్ పోదాం. అసలు ఏం మాట్లాడుతున్నావే? జాబ్ వచ్చినాక అటు నుంచి హైదరాబాద్ పోడింది అంటే నీకు జాబ్ ముఖ్యంగా నేను ముఖ్యం కదా? అవును, నాకు హైదరాబాద్ వెళ్ళడమే ముఖ్యం, నువ్వు జాబ్ చేయడం ముఖ్యం. అయితే ఏంటిది ఇప్పుడు? ఇంకో సైకోదాన్ లాగా నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడు, ఇంట్లో అందరు ఉన్నారు. ఎవరు వింటే నాకేంటిదండి, నేను తప్పుగా మాట్లాడుతున్నా, ఉన్నదే మాట్లాడుతున్నా కదా. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావే? నీకు అసలు ఏం తక్కువ చేస్తున్నా అని నువ్వు అడిగిన అన్నీ అయితే తెచ్చి పెడుతున్నా కదా, ఏదో తక్కువ చేస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇగో ఉన్న మాట చెప్తున్నా, నాకు ఇంట్లో ఉండడం మీ వాళ్ళతో ఉండడం అస్సలు ఇష్టం లేదు. మన ఇద్దరమే ఉండాలి. ఇంత మంచి ఇల్లు, ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకొని మన ఇద్దరమే పోయి సపరేట్గా ఉండడు ఎందుకే? అసలు మా వల్ల నీకు ఏం ప్రాబ్లం అవుతుందని చెప్పి సపరేట్గా ఉందామంటున్నావు? నువ్వు నేను భార్య భర్తలం, మన మధ్యలో వీళ్ళంతా ఎందుకు? నాకంటూ కొంచెం ఫ్రీడమ్ కావాలి. అసలు నువ్వు చదువుకున్న అమ్మాయి లెక్క మాట్లాడుతున్నావానే? అందరం మంచిగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి అయిపోయి కోరుకోవాలి, కానీ మన ఇద్దరమే సపరేట్ ఉండాలనుకుంటున్నావు ఏందే? ఇగో నీకు నా గురించి మొత్తం తెలుసు కదా, మనం లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. నీకు జాబ్ వచ్చేదాకా నేను మా ఇంటికానే ఉంటా. సరే, నువ్వు అన్న పాయింటే మాట్లాడదాం. ఇప్పుడు మా ఇంట్లో నీకు మా అమ్మతోటో, మా చెల్లితోటో, మా వదినతోటో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నేను పోయి వాళ్ళతో మాట్లాడతా. అంతేగాని మంచిగా ఉన్న ఫ్యామిలీని వదిలిపెట్టి పోయి ఎక్కడ ఉండడు ఎందుకు మనం? ఇవన్నీ నాకేం చెప్పకు, నేను మాత్రం కంపల్సరీ మా అమ్మతో ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పటికే జాబ్ టెన్షన్ అవుతుందంటే ఇప్పుడు దీంతో డబల్ టెన్షన్ అవుతుంది.